మొదటి కార్తీక సోమవారం ఆ మహాశివుని అరుణాచలంలో అయితే దర్శనం చేసుకున్నాం. ఒకటి కాదు 2 సార్లు అయితే వచ్చిన అరుణాచలంకి అయితే 2 సార్లు మంచిగా అయింది దర్శనం. ఇంకా నెక్స్ట్ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడానికి అయితే వెళ్ళినాం. ఇది వచ్చేసి అమ్మవారి కుంకుమ. అందరికీ అయితే ఈ సర్కిల్ తెలిసే ఉంటది. ఈ సర్కిల్ లో నిలబడి చూస్తే ఆ గుళ్ళో ఉన్న నవగోపురాలు అయితే కనిపిస్తాయి అనమాట. ఈ నంది వచ్చేసి ఆ గుళ్ళో ఉన్న పెద్ద నంది అనమాట. సో ఆ నందిని చూసేసి ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడే బయటికి అయితే వస్తుంటే చూడండి మా వాళ్ళు ఎట్లా గొడవ పడుతున్నారు. పాపం మంచిగా గుండ్లు చేపించుకున్నారు. ఆ గుండ్ల మీదే పట్ట కొట్టుకుంటున్నారు. మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. సో గుడి బయటకు వచ్చినప్పుడే మాకైతే ఒక గాంధీ తాత కనపడ్డాడు. సో గాంధీ తాతకు బాగా చెప్పేసి ఆకలి అవుతుంది అనేసి ఆంధ్ర మిస్ ట్రావెల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదైతే ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ ఫుల్ ఫేమస్. వీళ్ళు జస్ట్ ప్లేట్ కి 100 రూపీస్ తీసుకుంటారు అండ్ కడుపు నిండా ప్లేట్ నిండా అయితే పెట్టేస్తారు. ఎంత కావాల్సింటే అంత తినొచ్చు. సో మేమైతే అందరం ఫుల్ గా తినేసి రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫ్రంట్ కార్ కనిపిస్తుంది కదా, అది తమిళనాడు లోకల్ నెంబర్ ప్లేట్ అయితే ఉంది దానికి. వాడైతే రుబాబ్ మీద రాంగ్ రూట్ లో వస్తున్నాడు. మనమైతే ఇచ్చి పడేసినాం, అస్సలు సైడే తగ్గలేదు. సో ఇంకా వాడే రివర్స్ తీసుకున్నాడు. అట్లుంటది మళ్ళీ మన తెలంగాణలతోటి. సో రూమ్ కి వచ్చి చెక్అౌట్ అయితే చేసినాం. రూమ్ సీదా హైదరాబాద్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ గ్యాప్ లో ఒక చిన్న చాయ్ బ్రేక్ అయితే ఆగినున్నాం. సో ఇంకా హైదరాబాద్ కే కదా లేదనేసి ఒక కంఫర్ట్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నా. మధ్యలో డాబా దగ్గర ఆగి పరోటా పన్నీర్ అయితే తినేసినాం. సో నైట్ అయ్యేసరికి అందరు ఫుల్ నిద్రపోతున్నారు. సో ఇంకా యూడోరి మా అన్న ఎట్లా చేస్తుండు ఎవరైనా నిద్ర పోతే అయిపోయి ఇంకా వాళ్ళు స్నానం చేసినట్టే. అండ్ ఫైనల్లీ సేఫ్ గా అయితే హైదరాబాద్ కి వచ్చేసినాం. అండ్ ఇంటికి కూడా అయితే సేఫ్ గా వచ్చేసినాం. సో ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి.